నమస్తే. తెలంగాణలో ఇప్పటికే అవినీతి అధికారుల జాబితా పెరుగుతూ వస్తుంది. చాలామంది ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యారు. అయినా కూడా కొంతమంది అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది మాత్రం కనిపించట్ల. తాజాగా నిజాంపేటలో టౌన్ ప్లానింగ్ అధికారి 1,50,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇందులో. వాస్తవానికి నిజాంపేటకు చెందినటువంటి శ్రీనివాసుల నాయుడు అనే వ్యాపారి నిజాంపేటలో ఒక టీ కంటైనర్ పెట్టుకున్నాడు. దానికి సంబంధించి పర్మిషన్ లేదు. అలాగే కొంత హడావిడిగా కూడా అతను అక్కడ ఏర్పాటు చేశాడు. దానికి సంబంధించి కొంత ఆ యొక్క హోర్డింగ్స్ కానీ అవన్నీ వాటికి ఎలాంటి అనుమతి లేదు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక గులాబీ నేత శ్రీరాములు అతన్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పి శ్రీరాములు మాట ఇచ్చాడు. ఇలాంటి క్రమంలో నిజాంపేటకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు అతని దగ్గరికి వెళ్ళి మీకు పర్మిషన్ ఉందా దీనికి సంబంధించి అని అడిగారు. మొట్టమొదటిగా లేదు సార్, శ్రీరాములు గారు చూసుకోమన్నారు, ఇబ్బంది ఏదైనా వస్తే చెప్పమన్నారు అని చెప్పాడు. దానికి సంబంధించి ఇద్దరూ కలిసి స్కెచ్ వేశారు. అతని దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బులు లాగాలని. 3 లక్షల రూపాయలు నువ్వు ఇస్తే నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే ఇంకొక 2 పెట్టుకో అని చెప్పి వారు భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి నేను ఇక్కడ ఇది నిర్వహించుకుంటాను సార్, నాకు దయచేసి అనుమతి ఇవ్వండి, దీనికి సంబంధించి బిజినెస్ కూడా బాగుందని చెప్పడంతో వారు కూడా అంగీకరించారు. కాకపోతే 3 లక్షల లంచం ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి ఒప్పందం అది. దానిలో భాగంగా సగం 1,50,000 మొదట ఇచ్చే విధంగా ఇతను అలా ఆల్రెడీ ఆ టీ కంటైనర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను దానికి సంబంధించి 1,50,000 రెడీ చేసుకుని అధికారికి ఫోన్ చేశాడు. మధ్యవర్తి ఈ బీఆర్ఎస్ నేత శ్రీరాములు. ఇలాంటి సందర్భంలో 1,50,000 కాదు 3 లక్షలు ఇవ్వాలి, లేకపోతే అక్కడి నుంచి నీ కంటైనర్ తొలగించాల్సిన అవసరం ఉంటుంది, నీ మీద కేసు కూడా ఫైల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి చాలా ప్రాధాయపడినప్పటికి కూడా వారు కనికరించలేదు. 1,50,000 ఇస్తానని కూడా చెప్పినా కూడా అతను అధికారి మాత్రం ఎట్లా అయినా సరే 3 లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పి శ్రీరాముల ద్వారా రాయబేరం పంపించాడు. 3 లక్షలు ఇస్తేనే సార్ ఒప్పుకుంటారట, లేదంటే ఆయనకున్నటువంటి ఒత్తుళ్ళ నేపథ్యంలో దీన్ని తొలగించాలి అని చెప్పి. కానీ అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు, అక్కడ మంచిగా బిజినెస్ కూడా నడుస్తుంది కాబట్టి అతను అక్కడి నుంచి విరమించుకోలేక సరే అని చెప్పి మొదట 1,50,000 ఇస్తాను, తర్వాత 3 రోజులకి మరో 1,50,000 ఇస్తానని చెప్పాడు. దీనికి సంబంధించి ముందుగా పథకం ప్రకారం ఈ టీ కంటైనర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసుల నాయుడు అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అలాగే బీఆర్ఎస్ నేత శ్రీరాముల ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరినే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ. మొత్తానికి తెలంగాణ చరిత్రలో ఈ రకమైనటువంటి పరిణామం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం. చూడండి, ఇప్పటికే గులాబీ పార్టీపై ముప్పేట దాడి, ఒక పక్కన ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అరెస్టు, ఆ పార్టీలో ఉన్నవారంతా పక్క పార్టీల వైపు చూడటం, మరో పక్క గులాబీ నేతలు ఆయా కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళటం, భూ కబ్జాలు, ఇంకా రకరకాల కేసులు. ఇలాంటి సమస్యలతో పింక్ బాస్ కేసీఆర్ సతమతమవుతున్నారు. మళ్ళీ కొత్తగా ఈ శ్రీరాములు వ్యవహారం ఒకటి. అంటే అన్ని అక్రమాల్లో అవినీతి అక్రమాలు అన్నిటిలో మేము ఉంటాం అని చెప్పి నిరూపించాడు ఈ శ్రీరాములు. మొత్తానికి ఇద్దరి మీద కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.